హత్యన అనుమానాస్పద మృత చెందాడని సిద్దిపేట ఏసీపీ మధు అన్నారు. నేడు సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మధు మాట్లాడుతూ ఇక్కడ ఓ నిర్మాణంలో ఉన్న ఇంటిలో మృతి చెందాడు. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరుపుతామని చెప్పారు. సిద్దిపేట పట్టణంలో గల హనుమాన్ నగర్లో గ్యాదరి మైసమ్మ గుడి సమీపంలో గల నిర్మాణములలో ఉన్న ఇంటిలో ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడన్నారు. బాడీ అనుమానాస్పదంగా ఉన్నది. నేను దాదాపు 35 years ఉన్నాడు. పేరు కూడా ఐడెంటిఫై గోదావరి శ్రీనివాస్. ఇతను తొగుట మండలానికి చెందిన అతను. ఇక్కడ ఇలా భార్యతో తను హైదరాబాద్లో పని చేసుకుని అయితే ఈ మధ్యకాలంలో డబుల్ బెడ్రూమ్ కూడా ఉన్నది. అమ్మగారికి డబుల్ బెడ్రూమ్ వచ్చినందున ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కోసం ఇక్కడికి వచ్చినాడు. ఇతను పెట్టి అఫెండర్ కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇది రాత్రి మండలం వచ్చింది. కలబడి ఇద్దరు కలబడితే తలకాయకు చాలా పెద్ద గాయం ఉన్నది. ఆ గాయం వల్లనే చనిపోయినట్టు కనబడుతున్నది. నిందితుడిని త్వరలోనే పట్టుకొని కోర్టుకు సరెండర్ చేస్తుంది.